ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ సంచలన కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం అఖండ 2 ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుండే రికార్డుల వేట మొదలుపెట్టిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అఖండ 2తో బాలయ్య మరో సంచలనం. నార్త్ అమెరికాలో అరుదైన రికార్డు. సీనియర్ స్టార్స్లో ఒకే ఒక్కడు. అఖండ 2తో బాక్సాఫీస్ దగ్గర తాండవాడుతున్నాడు నందమూరి బాలకృష్ణ. సింహ లెజెండ్. అఖండ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 11న ప్రీమియర్ షోస్తో థియేటర్లో అడుగుపెట్టి బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాలతో మాత్రమే కాదు, ఓవర్సీస్లోనూ అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటుతోంది. నార్త్ అమెరికాలో అఖండ 2 సినిమాని మోక్ష మూవీస్ విడుదల చేసింది. ఈ ఫిలిం ఫస్ట్ వీకెండ్లోనే నార్త్ అమెరికాలో $8 లక్షల పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మోక్ష మూవీస్ ప్రకటించింది. ప్రస్తుతం జోరు చూస్తుంటే ఈ వారంలోనే 1 మిలియన్ క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే బాలయ్య వరుసగా 5వసారి ఈ ఫీట్ సాధించినట్లవుతుంది. 2021లో విడుదలైన అఖండతో బాలకృష్ణ విజయ పరంపర మొదలైంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మారతో వరుసగా 4 విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ 4 సినిమాలు నార్త్ అమెరికాలో 1 మిలియన్ క్లబ్లో చేరడం విశేషం. ఇప్పుడదే బాటలో అఖండ 2 పయనిస్తోంది. సీనియర్ స్టార్స్లో ఇలా వరుసగా 5 సార్లు నార్త్ అమెరికాలో 1 మిలియన్ గ్రాస్ వసూలు చేసిన ఏకైక హీరోగా బాలకృష్ణ రికార్డు సృష్టించాడనే చెప్పొచ్చు. అఖండ 2 మూవీ థియేటర్లోకి వచ్చి 4 రోజులు ముగిసింది. మరి 4 రోజుల్లో ఈ సినిమా ఏ ఏరియాలో ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. ముందుగా నైజాంలో ఫస్ట్ రోజు 7 కోట్ల షేర్, రెండవ రోజు 4 కోట్ల షేర్, మూడవ రోజు 3,40,00,000 షేర్, నాలుగవ రోజు 1,50,00,000 షేర్. టోటల్ షేర్ వచ్చేసి నైజాంలో 4 రోజుల్లో 14,90,00,000 షేర్ వసూలు చేసింది. గ్రాస్ వచ్చేసి నైజాంలో 27 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నైజాంలో అఖండ 2 మూవీ పెట్టిన పెట్టుబడిలో 75% బడ్జెట్ రికవర్ అయింది డిస్ట్రిబ్యూటర్లకి. ఇక రాయలసీమ విషయానికి వస్తే మొదటి రోజు 4,15,00,000 షేర్, రెండవ రోజు 2,65,00,000 షేర్, మూడవ రోజు 2,20,00,000 షేర్, నాలుగవ రోజు 1,05,00,000 షేర్ వసూలు చేసింది. 4 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి షేర్ కలెక్షన్స్ 10,05,00,000 షేర్, గ్రాస్ కలెక్షన్స్ వచ్చేసి 18 కోట్లు వసూలు చేసింది. ఇక ఉత్తరాంధ్రలో 4 రోజుల్లో అఖండ 2 మూవీ 6,45,00,000 షేర్, 10,90,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక గుంటూరులో అఖండ 2 మూవీ 4 రోజుల్లో 5,80,00,000 షేర్, 9,60,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాలో అఖండ 2 మూవీ 4 రోజుల్లో 4,70,00,000 షేర్, 7,95,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక వెస్ట్ గోదావరి జిల్లాలో 4 రోజుల్లో అఖండ 2 మూవీ 3,85,00,000 షేర్, 6,35,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక కృష్ణా డిస్టిక్లో 4 రోజుల్లో 4,05,00,000 షేర్, 7,15,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక నెల్లూరు జిల్లాలో అఖండ 2 మూవీ 4 రోజుల్లో 3,20,00,000 షేర్, 5,85,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక కర్ణాటక, తమిళనాడు, హిందీ బెల్ట్, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 4 రోజుల్లో 5,90,00,000 షేర్, 9,70,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో అఖండ 2 మూవీ 4 రోజుల్లో మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 5,70,00,000 షేర్, 7,40,00,000 గ్రాస్ వసూలు చేసింది. అఖండ 2 మూవీ 4 రోజుల్లో వరల్డ్ వైడ్గా 62 కోట్ల షేర్, 122 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటి వరకు అఖండ 2 సినిమా 60% బడ్జెట్ను రికవరీ చేసింది. ఇంకా 40% బడ్జెట్ అనగా 43 కోట్ల షేర్ వసూలు చేస్తేనే
బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన రిలీజ్ అయిన 4 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం థియేటర్లో విడుదలై సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 4 వారాల్లోనే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయింది. చాలా సినిమాలు ఇలానే ఉన్నాయి. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ అఖండ 2 చిత్రం కూడా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ సుమారు 80 కోట్లు వెచ్చించి ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. ఈ మేరకు థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే అఖండ 2 ఓటీటీ రిలీజ్ చేయాలని మూవీ సంస్థ 14 న్యూస్తో నెట్ఫ్లిక్స్ ఒప్పందం కూడా కుదుర్చున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్లో జనవరి 9న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అయితే అదే రోజున పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదల కానుంది. ఈ క్రమంలో రాజాసాబ్ టికెట్స్ దొరకని ప్రేక్షకులు ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో అఖండ 2 చిత్రం చూసే వీలుంది. సంక్రాంతి కానుకగా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కాస్త ముందుగానే అఖండ 2 చిత్రం రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇక అఖండ 2 చిత్రం 2021లో విడుదలైన అఖండ 2 మూవీకి సీక్వెల్గా తెరకెక్కింది. ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్లో మెప్పించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. విలన్ పాత్రలో ఆదిపినిశెట్టి మెరిశాడు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. అఖండ 2 చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ భారీ బడ్జెట్తో తెరకెక్కించింది. పాన్ ఇండియా రేంజ్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది. బాలకృష్ణ నమ్మకం చూస్తుంటే 5వ బ్లాక్ బస్టర్ ఇచ్చేశాననే రీతిలో మాట్లాడాడు. నిజంగా ఓ 2 వారాలు శాడిల్ రన్ దక్కించుకుంటే అది నెరవేరినట్టే. ఎగుడు దిగుడుగా సాగితే మాత్రం చిక్కులు తప్పవు. ఇంకా బ్రేక్ ఈవెన్లు కాలేదు. టార్గెట్ పెద్దది కావడంతో కొంచెం ఎక్కువే ఎదురు చూడాల్సి ఉంటుంది. 3 రోజులకు సంబంధించిన గ్రాస్ లెక్కలు ప్రొడక్షన్ నుంచి ఇంకా రావాల్సి ఉంది. సెంచరీ గ్రాస్ అయితే దాటిందని తెలుస్తోంది. ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి.